వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తను తాను దైవాంశ సంభూతుడిగా, కారణ జన్ముడిగా, శివుని ఆజ్ఞతో ఈ భూమి మీదికి వచ్చిన ఒక వ్యక్తిగా పోల్చుకుంటున్నాడు. హిందీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, న్యూస్ 18 అనే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి గర్భంలో నేను పుట్టాను, మొన్నటి వరకు మా తల్లి బ్రతికి ఉంది, అప్పటి వరకు నాకేమనిపించలేదు. ఎప్పుడైతే మా తల్లిగారు చనిపోయిన తర్వాత బయలాజికల్గా నా తల్లితో నేను ఈ లోకంలో సంబంధాలు తెంచుకున్న తర్వాత అసలు నేను ఈ భూమి మీదికి నా తల్లి గర్భంలో వచ్చినప్పటికీ నా పుట్టుకకు, నా రాకకు కారణం ఉంది. పరమేశ్వరుడు నన్ను ఒక కారణం చేత ఈ భూమి మీదకి పంపించాడు, ఆ శివుడు పంపించాడు. నేను ఒక కారణ జన్ముణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు. ఇది కొంతమందికి రుచించకపోవచ్చు, వామపక్షాలు, కొన్ని సంఘాలు, మరి ప్రధాన రాజకీయ పార్టీలు రుచించకపోవచ్చు. కానీ నేను దేవుడి పంపిన బిడ్డను అన్నట్టుగా, అంటే ఈ భారతదేశాన్ని రక్షించడానికి, లేకపోతే భారతదేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తిగా తాను పోల్చుకుంటున్నాడు. నరేంద్ర మోడీ గారి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వినము. ఇప్పటికే చాలా మంది అతన్ని దేవునిగా కొలుస్తున్నారు. నార్త్ ఇండియాలో చాలా మంది, గుజరాత్లో కానీ యూపీలో కానీ చాలా మంది నరేంద్ర మోడీ మామూలు వ్యక్తి కాదు, అతను దేవుడు. భారతదేశంలో చాలా కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. సో అందులో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చేరిపోయారు. ఇప్పుడు స్వయంగా ఆయన వ్యాఖ్యలతోటి ఇప్పుడు తను దేవుడిగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, వినండి. पहले जब तक माँ जिंदा थी मुझे लगता था कि शायद बायोलॉजिकली मुझे जन्म दिया गया है. माँ के जाने के बाद इन सारे अनुभवों को मैं जोड़ करके देखता हूं तो मैं कन्विंस हो चुका हूं. गलत हो सकता हूं, लोग लेफ्टिस्ट लोग तो मेरे धज्जियां उड़ा देंगे, मेरे बाल नोच लेंगे. मैं कन्विंस हो चुका हूं कि परमात्मा ने मुझे भेजा है. ये ऊर्जा बायोलॉजिकल शरीर से नहीं मिली है. విన్నారుగా నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యల్లో అర్థమైందంటే, నేను ఒక పర్పస్ గా ఇక్కడికి వచ్చాను, నేను ఒక కారణ జన్ముడిగా ఈ లోకానికి ఇక్కడికి వచ్చాను, నా ద్వారా దేవుడు ఏదో చేయాలి అని అనుకుంటున్నాడని తాను ఒక గ్రేట్ గా, లేకపోతే తాను ఇంకొక రకమైన వ్యక్తిగా తను పోల్చుకుంటున్నారు. అంటే మానవ అతీతంగా, లేదా మనుషే కాదు మానవ అతీతుడిగా తను పోల్చుకుంటున్నాడు. దీనిపైన చాలా మంది బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూవాదులు కానీ ఇది కరెక్టే అంటున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం కరెక్టే, భారతదేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తిగా అతను ఉన్నారు అని వారు చెప్తున్నారు. మిగతా వారు మాత్రం, వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా హేతువాద సంఘాలు మాత్రం ఇది పచ్చి అబద్ధం, నరేంద్ర మోడీ గారు అవకాశవాదిగా మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్స్ లో హిందూ ఓట్లను కానీ, మిగతా ఓట్లను కానీ పొందుకునేందుకు తను బిగ్గర్గా ప్రమోట్ చేసుకోవడానికి, దేవుడిగా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ మనిషే, కానీ మనిషి కాకుండా ఏదో దైవాంశ సంభూతుడిగా, కారణ జన్ముడిగా, కారకంతో పుట్టానని చెప్పుకుంటున్నాడు. ఇది ఫక్తు అబద్ధం. అతను తను ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? మొన్న ధ్రువ్ రాఠీ గారు కూడా, యూట్యూబ్ సెన్సేషన్ ధ్రువ్ రాఠీ కూడా తన యొక్క వీడియోలు చేశారు. చాలా మంది నరేంద్ర మోడీని దేవుడిగా చూస్తున్నారు, దేవుడిగా కొలవబోతున్నారు, దేవుడిగా అతన్ని తమ ఇళ్లలో పటాలుగా పెట్టుకోబోతున్నారని అతను చెప్పిన మాటలు ఇప్పుడు సత్యం అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ మాటలు చెప్పడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. ఇన్ని కోట్ల మంది దేవతలు, ఇంతమంది దేవుళ్ళు ఉంటున్న ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ఫ్యూచర్లో ఒక దేవుడు అయిపోయాయన్న పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సత్యసాయిబాబా గారు ఎలా అయ్యారు, షిరిడి సాయిబాబా గారు ఎలా దేవుడయ్యారు, నరేంద్ర మోడీ గారు కూడా అలా దేవుడయ్యే అవకాశం ఉంది. తను కారణ జన్ముడిగా పోల్చుకుంటున్నారు. అయితే తను చేసింది అంత దైవ కార్యం అన్నట్టుగా,
తను చేసేదంతా దైవ కార్యం, దైవ లీలే అన్నట్టుగా చెప్తున్నారు. చాలామంది చెప్తారు గుజరాత్లో అల్లర్ల విషయంలో కానీ, ఆ తర్వాత జరిగిన విషయాల్లో కానీ ఇతను అందులో విక్టిమ్ పర్సన్గా ఉన్నాడు, లేకపోతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని. అటువంటి వారు దైవాంశ సంభూతులు అవుతారా అన్న వాదన కూడా కమ్యూనిస్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదేమైనా తాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవటం, ఒక మనిషిగా ఉండి దేవుడు అంతటిగా హెచ్చించుకోవడం అనేది అంత మంచిది కాదు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇది ఏ మతంలో అయినా అది సూత్రం. కానీ నరేంద్ర మోడీ గారు తను తానే హెచ్చించుకుంటున్నాడు. ఇది తగ్గింపుకో అంతకంతకు హెచ్చింపుకో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ బైబిల్ సూత్రం కానీ లేకపోతే జీవన సూత్రం కానీ ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. కానీ నరేంద్ర మోడీ గారు ఉల్టా చేస్తున్నారు, తాను హెచ్చించుకుంటున్నాడు. ఆయన తగ్గుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది, భారతదేశ ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.